లేదన్నా, నా శరీరం నా కంట్రోల్లో ఉండడం లేదన్నా, నా కోరికలు నా కంట్రోల్లో ఉండడం లేదన్నా, ఎందుకన్నా అని మీరు ప్రశ్నిస్తున్నట్లయితే సింపుల్ బ్రదర్ అండ్ సిస్టర్ చెప్పుకుంటావు, ఎందుకో ఇంత చక్కగా ఉన్న గాలిపటం కాస్త తెగిపోయింది. ఇప్పుడు తెగిపోయిన గాలిపటాన్ని కంట్రోల్ చేయడం సాధ్యమంటారా? మీరు చెప్పాలి. తనను సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క చేతుల్లోంచి తెగిపోయిన గాలిపటం అది కంట్రోల్లో ఉంటుందంటారా? దాన్ని ఎవడైనా కంట్రోల్ చేయగలదంటారా? ఎవడు కంట్రోల్ చేయలేడు. ఈరోజు నువ్వు కంట్రోల్ లేకుండా జీవిస్తున్నావంటే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నిన్ను సృష్టించిన దేవుడైన యేసుక్రీస్తు యొక్క చేతుల్లో నుంచి నువ్వు విడిపోయావు, తెగిపోయావు, ఒంటరిగా మిగిలిపోయావు. కాబట్టి ఈరోజు తెగిపోయిన గాలిపటంగా కంట్రోల్ లేకుండా గాలి ఎటొస్తే అటుపోతా ఉంది, ఇటొస్తే గాలి అటుపోతుంది, ఇటొస్తే గాలి ఇటుపోతుంది. ఆ విధంగా ఇది అటు ఇటు కొట్టబడి ఏ తుమ్మ చెట్టుకో తాడి చెట్టుకో ఎక్కడో ఇరుక్కొని అక్కడే ఊగుతా ఉంటుంది. ఈరోజు మనలో చాలా మంది ఆ గాలిపటం వల్ల ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోయారు. ఏదో ఒక బానిసత్వానికి, ఏదో ఒక పాపిష్టి అలవాటుకు బానిసై అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం, అక్కడక్కడే తిరుగుతా ఉంటాం. సాయంత్రం అయితే చాలు అక్కడికి వెళ్ళి తిరగాల్సిందే. నీ కోరిక పుడితే చాలు వెంటనే లేచి ఆ కోరికను తీర్చుకోవడానికి ఆ స్పాట్కు వెళ్ళాల్సిందే, ఆ ప్లేస్కు వెళ్ళాల్సిందే, అక్కడే తిరగాల్సిందే, మోగాల్సిందే. కారణము తప్పిపోయావు నాయన, దేవుని చేతిలోంచి విడిపడిపోయావు. కాబట్టి నీ జీవితంలో ఈరోజు కంట్రోల్ లేకుండా జీవిస్తున్నావు.